శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. మకర రాశి. ఈ రాశి వారికి ఈ జనవరి నెలలో మంచి ఆదాయం, ధనలాభము, ధాన్యలాభము రెండు ఉంటాయి. మీ అభివృద్ధికి తగినటువంటి యొక్క వ్యక్తుల చేత పరిచయం ఏర్పడుతుంది. ఇంటి యందు శుభకార్యాలు చేయడము, లేదా బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు వెళ్ళడము, బంధుమిత్రులతో కలిసి ఉండడము, చిలాకీగా తిరగడము ఉంటుంది. ప్రతి పని యందు ఉత్సాహంగా ఉండడము, అన్నిట్లలో నేను అనేటువంటి యొక్క భావన అందరి చేత ఒక ఉన్నతమైన యొక్క భావాన్ని తెచ్చుకోవడం జరుగుతుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. సంతృప్తికరమైన ఒక జీవనాన్ని సాగిస్తారు మకర రాశి వారు జనవరి నెలలో. ఇక మొదటి వారం కనుక చూసినట్లయితే దేశ సంచారము. దేశ సంచారం అంటే ఏదో ఎక్కడో వెళ్ళడము, దూర ప్రయాణాలంట. దూర ప్రయాణం చేయడం జరుగుతుంది. లేదా విదేశాలకు వెళ్ళడం గిన జరుగుతుందో ఏమో చెప్పలేము. మిత్రుల వల్ల సలహా వల్ల, మీ సొంత ఆలోచనల వల్ల దేశ సంచారాలు చేయడము. దానివల్ల దూర ప్రయాణాలు చేయడం వల్ల కొద్దిగా ఆరోగ్యం దెబ్బతినడం అనేటువంటి జరుగుతుంది. కొద్దిగా డబ్బు కూడా ఖర్చు అవుతుంది. అనారోగ్యం శారీరకంగా, మానసికంగా కొంత దెబ్బతినడం అనేటువంటిది యోగం కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అనవసరమైన ప్రయాణాలు చేయకపోవడం చాలా మంచిది. కాబట్టి ఈ ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఆలోచించండి. అది మనకు అనుకూలమై వెళ్ళాలా, తప్పకుండా వెళ్ళవలసి వస్తేనే ప్రయాణాలు చేయండి. అంతేకాని స్నేహితుడు రమ్మన్నాడని, బంధువులు రమ్మన్నారని చెప్పి అనాలోచితంగా ప్రయాణాలు చేసి ఆపదలు తెచ్చుకోకండి. ఇక రెండవ వారం భార్యాబిడ్డలతో కొద్దిగా చిన్న చిన్న వివాదాలు ఏర్పడము, ఎంబడే సమసిపోవడం జరుగుతుంది. వ్యవహారాలన్నీ చక్కగా నెరవేరుతాయి. సుఖంగా, సంతోషంగా ఉంటారు. సినిమాలు, షికారులు, విందులు, వినోదాలు చేయడం కూడా జరుగుతుంది. కానీ అధికారుల వల్ల కొద్దిగా భయంగా ఉంటుంది. కాబట్టి ఆఫీసులో, మీరు కార్యాలయాల్లో చేసేటువంటి పనుల యందు శ్రద్ధ మంచిగా పెట్టండి. ఈ ఆపద కూడా మీకు రాకపోవచ్చు. ఇక మూడవ వారం వృత్తి వ్యాపారాలు, వ్యవహారాలు మంచిగానే ఉంటాయి. ఆదాయం కూడా బాగానే ఉంటుంది. కానీ సహోదరుల చేత కలహాలు రావడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. బయట మంచిగానే ఉంటుంది కానీ ఇంటి పోరు, ఇంట్లో తోడబుట్టిన వారి చేత, అన్నదమ్ములే కావచ్చు, అక్క చెల్లెళ్ళే కావచ్చు, మీ తోడబుట్టిన వారి చేత పోట్లాటలు రావడము, చిన్న చిన్న ఆపదలు రావడము, అనవసరంగా డబ్బు ఖర్చు చేసుకోవడము, వాదోపవాదులు పెంచుకోవడము జరుగుతుంది. దానివల్ల జాగ్రత్తగా ఉండడము, లేదా పోలీస్ కేసులు, కోర్టు కేసుల వరకు రావడం కూడా జరగవచ్చు. ప్రతి విషయాన్ని బాగా ఆలోచించి మీరు మాట్లాడడం మంచిది. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక నాలుగవ వారం ఎప్పుడు విచారంగా ఉండడం. ఎందుకంటే మూడవ వారంలో, రెండవ వారంలో కొంచెం దెబ్బతింటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, ఎప్పుడు ఆచారంగా ఉండడము. లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా సంతకాలు పెట్టి మీరు తీసుకోండి. తోడబుట్టిన తమ్ముడైనా పర్వాలేదు, మంచి మిత్రుడైనా పర్వాలేదు, చివరకు భార్య అయినా పర్వాలేదు, ఏదైనా సంతకం పేపర్ తీసుకొని సంతకం పెట్టండి అంటే బాగా చదివి దాన్ని అర్థం చేసుకొని సంతకం పెట్టండి. లేదా చెక్కులలో పడవలసి వస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. వాక్కును, మాటను ఎప్పుడు అదుపులో ఉంచుకోండి. ఆ సందర్భాన్ని బట్టి మాత్రమే ఒక రెండు మాటలు మాట్లాడండి. అధికంగా మాట్లాడి ఆపదలు తెచ్చుకోకండి. ఇవరు మకర రాశి వారు. దానివల్ల మీకు ఇబ్బంది ఏర్పడి రేపొద్దున జీవితంలో లేనిపోని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వాక్కును ఎప్పుడు అదుపులో ఉంచుకోండి. సందర్భాన్ని బట్టే మాట్లాడండి. అనవసరంగా మాట్లాడకండి. మధ్యవర్తిత్వంగా ఎక్కడ కూడా ఈ నెలలో మీరు వెళ్ళకండి. ఈ నెలలో మీరు దక్షిణామూర్తి యొక్క స్తోత్రం పారాయణం చేయండి. దక్షిణామూర్తి యొక్క స్తోత్రం పారాయణం చేయడం వల్ల మంచి విజయం కలుగుతుంది. మనకు మనశ్శాంతి లభిస్తుంది. చేసే పనులలో కూడా దక్షత ఏర్పడుతుంది. మంచిగా ఉంటుంది. ఇది శుభం.